ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణలో మొదటిసారిగా శివసేన పార్టీ నుంచి అభ్యర్థిగా షింకారు శివాజీ బరిలోకి దిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన తనకు స్టూడెంట్స్ సపోర్ట్ ఉందని చెప్పారు. విద్యార్థులను మోసం చేయడమే కాకుండా నిరుద్యోగుల వృత్తిని కేసీఆర్ ఎగ్గొట్టారని విమర్శించారు. ఇక విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెబుతున్న షింకారు శివాజీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. దుబ్బాక మరియు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అంతా నగరము అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్సీ ఏదైతే పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఎమ్మెల్సీకి సంబంధించిన ఆ ఎన్నికల వైపు కూడా అందరి చూపు ఉంది. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో శివసేనకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. షింకారు శివాజీ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనతో పాటు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి షింకారు శివాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు మొట్టమొదటిసారిగా అధికారికంగా శివసేన పార్టీ నుంచి ఎందుకు నిలబడడం జరిగింది, అసలు కొత్తగా ఈ పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీకి పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం ముందుగా అడిగి పరిచయం చేసేద్దాం. సార్ నమస్కారం శివాజీ గారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ ఇవన్నీ కూడా పోటీ చేయడం జరుగుతుంది. కొత్తగా మీ శివసేన తరపున మీరు ఎందుకు బరిలో నిలవాలనుకున్నారు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చర్మగీతం పాడేందుకు శివసేన పార్టీ ముందుకొచ్చింది. అదేవిధంగా పార్టీ ఉందా లేదా అనేది ఒక విషయం పక్కకు పెడితే నేను గతంలో జాతీయవాదంలో పనిచేయడం జరిగింది. 7-8 సంవత్సరాలు ఈ యొక్క భారతదేశంలో పెద్ద సంస్థలైనటువంటి పార్టీలో పనిచేయడం జరిగింది, ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. అదంతా కూడా కలిసి వస్తుందని చెప్పేసి పార్టీ నన్ను నిలబడమని చెప్పేసి పార్టీ ప్రకటించడం జరిగింది. దాంతోపాటు శివసేన పార్టీ కూడా బలోపేతమవుతుంది. ఇక్కడ శివాజీని చూస్తూ ఉన్నారు. శివాజీ అంటే ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ జిల్లాలో కావచ్చు, శివాజీ అంటే ఒక ఉద్యమకారుడు అని చెప్పేసి ప్రజలు ఇచ్చినటువంటి, నిరుద్యోగులు విద్యార్థులు ఇచ్చినటువంటి గుర్తింపు ఉన్నది. దాని ద్వారానే పార్టీకి కూడా లాభం చేకూరుతుందని చెప్పేసి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు ఉంటుంది. సో డిగ్రీ చదివిన వాడిని ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఏ విధంగా మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు అంటే ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రంలో. నిధులు ఓన్లీ కల్లకుంట్ల ఫ్యామిలీకే నిధులు వచ్చాయి, ఉద్యోగాలు కూడా వాళ్ళకే వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే విధంగా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కష్టపూరితమైనటువంటి ఒక పాలన అందిస్తూ ఉన్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని తిప్పికొట్టాలి. ఎక్కడ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడ కూడా లాభపడలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఈ యొక్క విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కులలో వాళ్ళు కొనసాగడం కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కల్లకుంట్ల రాష్ట్రంగా చేసినటువంటి యొక్క కేసీఆర్ గారి మొండి విధానం తిప్పికొట్టేందుకు ఈ యొక్క నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ అని చెప్పేసి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళే మద్దతు ఇస్తామని చెప్పేసి దాదాపు ఒక 10-15 వేల మందికి పైన ఈరోజు నాకు టచ్లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలు పక్కకెట్టి కూడా ఈ యొక్క శివాజీకి ఒక అవకాశం ఇవ్వాలి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాకు లాభం చేకూరుస్తుందని ఈ యొక్క అధికార పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఈ పార్టీలను అన్నిటి కూడా వెనకట్టేసి నేను ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా నాకు ఆలోచన ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితమే కేసీఆర్ నుంచి 50,000 ఖాళీలు ఏవైతే భర్తీ ఉన్నాయో అవి ఖచ్చితంగా పూర్తి చేయాలనేది కూడా కేసీఆర్ తీసుకురావడం జరిగింది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసీఆర్కి ఓటేసే అంటే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు కదా. మీరు ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. ఈ యొక్క 6 సంవత్సరాలలో నెలకి 600 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. ఈ లెక్కలు చూసుకున్నా కానీ దాదాపు 40,000 ఉద్యోగాలు ఈరోజు ఖాళీ అయినాయి. ఈ యొక్క రాష్ట్రంలో 1,50,000కు పైచిలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీసు విద్యాశాఖలోనే 70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇతర శాఖలలో 70,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఒక ఉద్యోగాలు దేనికోసం ముష్టేసినట్టుగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, దుబ్బాక ఎలక్షన్స్లో గట్టి దెబ్బ తగిలింది. కాబట్టి దీన్ని బలం చేకూర్చే విధంగా విద్యార్థుల నిరుద్యోగులను దృష్టి పక్కకు మళ్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇచ్చింది తప్ప ఈ యొక్క 50,000 ఉద్యోగాలు అనేది బూటకం నాటకం ఎప్పుడు లేని. ఇప్పుడు ఇంతకుముందుకు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? జిహెచ్ఎంసీలో గట్టి దెబ్బ తగిలింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ యొక్క 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి ముందు పెట్టింది తప్ప ఇది సాధ్యం కాని విషయం. ఆ యొక్క 50,000 ఉద్యోగాలు ఇచ్చే తరుణంలోనే వీళ్ళు ముందుకు రిక్రూట్మెంట్ చేస్తారు, తర్వాత అందరి దగ్గర ఫీజులు కట్టించుకుంటారు, వీళ్ళ బినామీలే కేసులు వేస్తారు. దానివల్ల విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. KG to PG ఉచిత విద్య అన్నాడు, ఎక్కడొచ్చింది?
నిరుద్యోగ భృతి అన్నాడు. ఎక్కడొచ్చింది? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేసి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఎక్కడొచ్చింది? దళిత సీఎం అన్నాడు. ఎక్కడొచ్చింది? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటున్నాడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫామ్ హౌస్లో పండుకొని ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. కొడుకుని రాజు చేసి ఒక ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నటువంటి కేసీఆర్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఉంది. 100% ఈ యొక్క ముఖ్యమంత్రిగా, చివరి ముఖ్యమంత్రిగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రానున్న రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని భర్తం బట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూపించే విధంగా మా నిరుద్యోగులు, విద్యార్థులు, శివాజీ కూడా ముందుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీరు ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యతిరేక విధానాలే నా ఎజెండా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే నా ఎజెండా. వాళ్ళు చేస్తామని చేయకుండా ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, తప్పుడు మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు వెళ్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమకారుడిని. దెబ్బలు తిన్నా, లాఠీల దెబ్బలు తిన్నా, రోడ్ల మీద ధర్నాలు చేసినా, నా చదువులకు కూడా స్వస్తి పలికి ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన నాలాంటి ఎంతోమంది, వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఉద్యమకారులై ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. కేసీఆర్ భరతం చూసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. నా ఎజెండా ఈ యొక్క నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు చేకూరే విధంగా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా నా ఎజెండా ఉంటుంది. రానున్న రోజుల్లో నిశ్శబ్ద విప్లవం ఏ విధంగా ఉంటుందో, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ బరిలో కూడా చాలామంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా గెలుపొందిన నాయకులు కూడా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అదేవిధంగా శింకారి శివాజీ కూడా ప్రస్తుతం కొత్తగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. సో వీళ్ళ బలం ఎలా ఉంది? శింకారి శివాజీ బలం ఎలా ఉండబోతోంది? నా బలం ఈరోజు నేను చేసినటువంటి పని, దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ఈ యొక్క అఖండ పాలమూరు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, నేను అనేక ఉద్యమాలు చేశాను, అనేక ధర్నాలు చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను జైల్లో కూడా ఉన్నాను. అంటే వాళ్ళందరూ కూడా నాకు టచ్లో ఉన్నారు. దాదాపు 10-15 వేల మంది ఈ యొక్క పట్టభద్రులు నాకు టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను స్వాగతిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నన్ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ శివాజీ ముందుకెళ్తా ఉన్నాడు. శివసేన పార్టీగా కాకుండా శివాజీ ముందుకెళ్తా ఉన్నాడు. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం దెబ్బలు తిన్న శివాజీ ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా తెలుసు శివాజీ గెలిస్తే ఏ విధంగా గల్లబట్టి ఈరోజు అవినీతి పరుల అంతు చూసేందుకు శివాజీ ఏ విధంగా ముందుకుంటాడని సంగతి వాళ్ళందరూ కూడా తెలుసు. అదేవిధంగా నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. ఈరోజు శివాజీ అనేది ఏందనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ 50,000 ఖాళీలను ఏవైతే భర్తీ చేయడం జరిగిందో ఆ భర్తీకి సంబంధించి ప్రభావం ఏమైనా ఉండబోతుందా ఈ ఎన్నికలకి? అసలు ప్రభావం లేదు. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క 50,000 ఉద్యోగాలు అనేది కూడా స్పష్టత లేదు. దానికి సంబంధించినటువంటి గంటా చక్రపాణి గారు, టీపీఎస్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉన్నటువంటి లెక్కలు, విద్యాశాఖ చెప్తా ఉన్నటువంటి లెక్కలు ఎక్కడ కూడా పొంతన లేదు. ఆయన చెప్పే లెక్క ఒకటి ఉంటుంది, ఈయన చెప్పే లెక్క ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది సాధ్యం కాని విషయం. ఆ 50,000 ఉద్యోగాలు ఖచ్చితంగా వీళ్ళు 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. అవి కోట్ల కేసులు పడితే సంవత్సరాల తరబడి ఆ యొక్క ఉద్యోగాలు అట్లాగే ఉండిపోతే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎలాంటి అది మేలు చేకూరదని నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి శివాజీకి పట్టం కడితే ఈ యొక్క శాసన మండలిలో ఈ యొక్క అధికార పార్టీ అంతు చూసి నేను సిద్ధంగా ఉంటా. ఆ యొక్క ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ నాలో ఉన్నది. ఒక ఉద్యమకారుడిగా చిన్నప్పటి నుంచి ఎన్నో నన్ను ప్రభావాలు గురిపెట్టినప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నాను. నేనంటే ఏందో కూడా చూపిస్తాను. ఈరోజు నిరుద్యోగుల సంగతి ఏందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు శింకారు శివాజీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నేపథ్యంలో ప్రజలకు అప్పీల్ చేయాల్సింది, మీరు అప్పీల్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు మొన్న కరోనా సమయం వచ్చినప్పటి నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రుల నాయకులారా మీకు అందరూ కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిరు, ర్యాలీలు చేసిరు, దెబ్బలు తిన్నారు. మన పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకి ఈరోజు నా తెలంగాణ అనుకున్నాం. మనం మన తెలంగాణ కాదు, నా తెలంగాణ అని చెప్పి మనం సెల్ఫిష్గా మనం ముందుకెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మేలు చేకూరలేదు, ఓన్లీ కల్లకుంట ఫ్యామిలీకి మేలు చేకూరింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు ఇది ఒక మనకు సువర్ణ అవకాశంగా భావించి
పట్టభద్రుల మనమందరం కూడా ఒక్క ఓటు 100 ఓట్లతో సమానం కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థి సమస్యలన్నిటిని కూడా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా. నేను మీ సమస్య నా సమస్యగా భావించి నేను మీకోసం నేను పోరాటం చేస్తా. నేను ఎక్కడ కూడా అధికార పార్టీకి కానీ ఏ పార్టీకి కానీ ఏ రోజు అధికారానికి నేను ఇష్టపడలేదు, పోరాటానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈ యొక్క పోరాటం చేసేందుకు నాకు మరింత బలం మీరు చేకూర్చి నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే నేను 100% మీ యొక్క సమస్యల సాధన కోసం ఆనాడు తెలంగాణ నాని ఏ విధంగా అయితే అనుకున్నామో మీ సమస్యలన్నీ కూడా నా సమస్యలు అనుకొని నేను ముందుకు వెళ్ళేందుకు కూడా నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి శింకారి శివాజీ ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం. నాకు ఏదైతే ఓయూ విద్యార్థులు కావచ్చు, దీనికి సంబంధించిన ఓటర్లు, డిగ్రీ చదివిన పట్టభద్రులు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేయాలి. గతంలో ఉద్యమంలో ఎలా అయితే పాల్గొనడం జరిగిందో అదేవిధంగా నన్ను గెలిపిస్తే ఇదేవైతే ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించి అన్నిటిపైనా కూడా నేను ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అవినీతి పరులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ చేస్తున్నటువంటి వైఖరిపై కూడా ఖచ్చితంగా నేను కొట్లాడి మనకు రావాల్సినవన్నీ కూడా నేను సాధించి తీరుతాననేది కూడా శింకారి శివాజీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో శ్రీకాంత్, హైదరాబాద్.